శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని విశేషాలు, భారతంలోని విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది పర్వాన్ని 98 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 99వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదేవాసిష్టాయ నమో నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారామం లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూఢాధివాసాత్ సుధాశ్రావణిం తిక్తమప్యప్రియంతం కరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. మద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శక్రుడు చెప్తున్నాడు. శక్ర అంటే ఇంద్రుడు. ఒంటికాలు మీద నిలిచి పాండురాజు తపస్సు చేస్తుంటే ఇంద్రుడు ప్రత్యక్షమై బ్రాహ్మణులు, గోవులు, మిత్రులు వీరి యొక్క మనోరథాలని నెరవేర్చే, అలానే దుర్మార్గులకి శోకాన్ని, సకల బంధువులకి ఆనందాన్ని కలిగించి శత్రువులని నశింపచేసే వాణ్ణి నీకు కుమారుడుగా అనుగ్రహిస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు పాండురాజు కుంతితో అన్నాడు, కళ్యాణి నీకు శుభం కలగబోతున్నది. దేవేంద్రుడు సంతోషించాడు. నువ్వు సంకల్పించినట్టుగా మానవాతీతమైన కర్మలు చేయగలవాడు, యశస్వి, శత్రు సంహారకుడు, మంచి నీతిమంతుడు, మహాత్ముడు, సూర్య తేజస్వి, ఎవ్వరు కూడా ఎదిరింపలేనివాడు, క్రియాశీలుడు, అద్భుత దర్శనుడు అయిన కుమారుణ్ణి ఇంద్రుడు నీకు ఇవ్వబోతున్నాడు. అటువంటి కుమారుణ్ణి నువ్వు ఆయన ద్వారా కను, ఆయన్ని ఆహ్వానించు అన్నాడు. అంటే కుంతీదేవి ఆయన్ని ఆహ్వానించకముందే పాండురాజు ఒంటికాల మీద తపస్సు చేశాడు. ఆయన కోసం ప్రత్యక్షం చేసుకున్నాడు. ఆయన చేత వరం పొందాడు. ఆ తర్వాతనే కుంతి ఆయన ఆహ్వానించింది దూర్వాసుడు ఇచ్చిన మంత్రాన్ని చదివి. అప్పుడు అర్జునుడికి జన్మనిచ్చింది ఆమె. ఎప్పుడు ఫాల్గుణ మాసంలో భారతం ప్రకారం పూర్వ ఫాల్గుని, ఉత్తర ఫాల్గుని నక్షత్రాల సంధి కాలంలో పగటిపూట అర్జునుడు పుట్టాడు. అందుకోసమే అర్జున ఫల్గుణ వార్ధగిరి శాతవాహన భీపత్స విజయ కృష్ణ సవ్యసాచి ధనంజయ అనే అర్జునుడి పేరులో ఫల్గునుడు అనే పేరు కూడా ఉంది. అర్జున ఫల్గుణ అనే ఆకాశవాణి కూడా పలికింది. ఇప్పుడు కూడా మళ్ళీ కుంతి, ఈ కుమారుడు ఇంద్రుని వలె ఎవ్వరికీ జయింపరానివాడు, నీ కీర్తిని విస్తరింపజేస్తాడు. విష్ణువు ఏ విధంగా అయితే అదితి యొక్క ఆనందాన్ని అభివృద్ధి చేసిందో ఈ అర్జునుడు కూడా విష్ణు సమానుడై నీ ఆనందాన్ని వర్ధిల్ల చేస్తాడు. మనం చూస్తాం, కృష్ణుడు లేకుండా కూడా అర్జునుడు కృష్ణుడంత బలం గలవాడు. అర్జునుడు కూడా కృష్ణుడితో సమానమైన విష్ణు సమానుడు ఇక్కడ ఈయన చెప్పినట్టుగా. లేకపోతే ఉత్తర గోగ్రహణ సమయంలో ఎందరొచ్చారు? భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, దుర్యోధనుడు, ఇంతమందిని ఒకే చేత్తోటి
జయించగలిగాడు. కాబట్టి విష్ణు సమానమైన పరాక్రమం గలవాడు ఈ కుమారుడు. అంటే సాక్షాత్తు ఆకాశవాణి పడుతుంది. మద్ర కురు సోమ గచ్చేది కాశీ కరుష దేశాలను లొంగ తీసుకొని కురువంశ లక్ష్మిని పాలిస్తాడు. సుమా ఉత్తర దిక్కుకి దండెత్తి అక్కడ రాజులందరినీ కూడా ఓడిస్తాడు. అలానే అగ్నిహోత్రుణ్ణి తృప్తిపరుస్తాడు. ఈయన క్షత్రియులకు నాయకుడై సోదరులతో కూడి అశ్వమేధయాగాన్ని కూడా, అంటే భూమి మీద ఉన్న పాలకులందరినీ జయిస్తేనే అశ్వమేధయాగం చేయగలరు. అశ్వం తిరుగుతూ ఉంటుంది భూమి అంతా. ఎక్కడ ఆ అశ్వాన్ని కట్టేస్తారో వాళ్ళ మీద దండెత్తి వాళ్ళని ఓడిస్తాడనమాట. అశ్వం తిరిగినంత మొత్తం భూప్రపంచం అంతా తిరుగుతుంది. కాబట్టి భూమి మీద రాజులందరినీ కూడా జయిస్తాడమ్మా కుంతి, ఆకాశవాణి చెప్తుంది. అంతేకాదు యుద్ధం చేసి శంకరుణ్ణి కూడా ఆనందింపజేస్తాడు. శంకరుడితో యుద్ధం చేసి ఆయన ద్వారా పాశుపతాస్త్రాన్ని పొందుతాడు. అంతేకాదు కోల్పోయిన సంపదలన్నింటినీ కూడా మళ్ళీ కొని తెస్తాడు. ఈ అద్భుతమైన వాక్యాల్ని సూతికా గృహం నుండే, అంటే ఆమె ప్రసవం అది యథావిధిగా జరిగింది విన్నది. శతశృంగ నివాసులైన మహర్షులు కూడా విన్నారు. అలానే గగనచారులైన దేవతా సమూహాలు పైనుంచి సంతోషించాయి అర్జునుడి పుట్టుకని చూసి. అదేవిధంగా దేవేంద్రుడు కూడా పరమానందపడ్డాడు. ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది. ఆ తర్వాత అక్కడికి స్వయంగా సప్తఋషులు వచ్చారు. దేవగణాలు వచ్చారు. వైనతేయుడు వచ్చాడు, వినతా కుమార్. గంధర్వులు వచ్చారు, అప్సరసులు వచ్చారు. వీళ్ళందరూ ఒక్కటిగా కూడి వచ్చి ఆ పార్థుణ్ణి, పుట్టినవాడిని ప్రశంసించారు. అదేవిధంగా మహర్షులందరూ వచ్చి అన్ని వైపుల నుండి శుభమంత్రాలని జపించారు. తుంబురుడు కూడా వచ్చి గానం చేశాడు. అప్సరసలు బ్రహ్మాండంగా నృత్యం చేశారు. నాగులు కూడా వచ్చారు. కర్కోటక వాసుకులు, తక్షకుడు, వీళ్ళందరూ కూడా. అలానే తపస్సులైన మనుషులు కూడా వచ్చి చూశారు. పాండురాజు పుత్ర పుత్రోదయం తర్వాత కుంతితోటి ఇంకా ఏదో చెప్పబోయాడు. కానీ కుంతి అతన్ని నిరోధిస్తూ అన్నది, ముగ్గురిని మించి కనడానికి ఆపత్కాలంలో శాస్త్రాలు అంగీకరించవు. 4వ సంతానాన్ని కోరిన దాన్ని స్వైరిణి అంటారు. 5వ సంతానాన్ని కోరిన దాన్ని బంధకి అంటారు. విద్వాంసుడా, నీవు ఈ విషయం తెలిసి కూడా మళ్ళీ సంతానాన్ని కోసం నన్ను ప్రోత్సహిస్తున్నావు. అప్పుడు పాండురాజు అన్నాడు, నిజమే నువ్వు చెప్పింది అన్నాడు. ఈ విధంగా కుంతికి 3 కొడుకులు పుట్టారు. ధృతరాష్ట్రుడికి 100 కొడుకులు పుట్టారు. అంటే
వరసిద్ధి 3 వరకే చేస్తే బాగుంటుంది అని కుంతి చెప్పిందనమాట. అదే ధర్మశాస్త్రం చెప్తుంది అని. రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.